నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మరి ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతి అని ఒక మంచి కళాకారుని పట్టుకొచ్చిన. మరి ఏం పాడతాడో ముందు పాట విన్న తర్వాత మాటలేందాం. పొద్దు పొద్దుళ్ళు రెండు పొద్దుల్లే రెండో యవ్వన్నా ఇలాల గొబ్బియాలలో పొదల మీద లీన తుమ్మెదలే రెండో యవ్వన్నా ఇలాల గొబ్బియాలలో ఆ తుమ్మెదల సప్పుడు వింటే గుండె జల్లు మన్నాదో నా మరదలు గుర్తుకొచ్చిందో వరదల్లే నా మనసు పొంగి పొరలుతున్నదో పొద్దు పొద్దుళ్ళు రెండు పొద్దుల్లే రెండో యవ్వన్నా ఇలాల గొబ్బియాలలో పొదల మీద లీన తుమ్మెదలే రెండో యవ్వన్నా ఇలాల గొబ్బియాలలో. ఇంత పోతే ఇదంతా కలనా? నువ్వు అప్పటికెళ్ళి చెప్తుంటే నేను ఇంక ఇమాజిన్ చేసుకుంటున్నా. అయ్యో, అవును, మీరు పాటలు పాడతారు, రాస్తారు కూడా కదా? అవును. ఎన్ని పాటలు రాశారు ఇప్పటి వరకు? సుమారు ఇప్పటికీ ఒక అంటే మా భక్తి రిలేషన్స్ ఫోక్ సాంగ్స్ కాకుండా డివోషనల్ కొన్ని అంటే ఆల్బమ్స్ ప్రకారం అయితే ఇప్పటి వరకు ఒక 1000 పైనే ఉంటాయి పాటలు. అన్ని పాటలు మీరే రాసారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా రాసిస్తే మీరు పాడతారా లేకపోతే మీరే రాసి వేరే వాళ్ళకి ఇస్తారా? నేను రాసి వేరే వాళ్ళతో పాడిస్తాను, వేరే వాళ్ళు రాసినవి కూడా నేను పాడతాను. అంటే ఎవరికి ఏ గొంతు కరెక్ట్, ఏ పాటకి ఏ గొంతు కరెక్ట్ సెట్ అవుతుంది అట్లా. అయితే మరి ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసిండ్రు ఇట్లా రాయడమే కానీ పాడడమే కానీ? మొదటిసారిగా 7th క్లాస్లో మొదటి పాట రాశాను. అంటే మీరు మీ సొంతగా ఫస్ట్ ఒక పాట రాసుకున్నారు. ఏం పాట రాసుకున్నారు? అమ్మ పైన పాడతారా? మళ్ళీ పాడతా. అమ్మా నీ ఒడి నెడబాసిన కనిపించిన ప్రేమను కడవరకు మరువను, అమ్మా నీ ఒడి నెడబాసిన కనిపించిన ప్రేమను కడవరకు మరువను, కన్నావమ్మ ఒంటిలో శక్తిని పంచి కలగన్నావమ్మ నాపై ఆశలు పెంచి, కన్నావమ్మ ఒంటిలో శక్తిని పంచి కలగన్నావమ్మ నాపై ఆశలు పెంచి, ఆలన పాలనలో నా అమృతము రంగరించి ఆప్యాయతానురాగం చనువాలతో అందించి చంటి పాప కంటి పాపాని మురిసావమ్మ, నీ ఇంటిలోన నోముల పంటని తలిసావమ్మ, అమ్మా నీ ఒడి నెడబాసిన కనిపించిన ప్రేమను కడవరకు మరువను. 7వ తరగతిలో ఎంతో మంచి పాట అమ్మ మీద. మరి మీ అమ్మ ఏమన్నది ఈ పాట నువ్వు ఫస్ట్ టైం రాసిన? హ్యాపీగా ఫీల్ అయింది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయిందా? మంచి దగ్గర తీసుకొని ముందు పెట్టిందా? మరి దాని తర్వాత మీరు పాటలు ఎట్లా ప్రొసీడ్ అయింది అదంతా? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 2001 7వ తరగతిలో రాసిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంటర్మీడియట్లో రాసిన? ఇంకా అప్పటిదాకా. అయ్యో, మరి అంత గ్యాప్ ఎందుకు మధ్యలో? చదువుకున్నా అంటే చదువుకున్నప్పుడు పాటలు రాయొద్దా? రాయొచ్చు, అంటే అలా దాన్ని నేను ఇలా రాయాలి ఇలా చేయాలని ఒక అనుకోలేదు అప్పటిదాకా. తర్వాత కెరియర్ తీసుకోవాలి అనేసి వచ్చేసింది. ఇదే కెరియర్ అనుకున్నా 2001లో. ఇదే కెరియర్ అనుకున్న తర్వాత చదువుకున్నావా లేకుంటే చదువు ఆపేసినావా? చదువుకున్నా ఇదే చదువుకుంటున్నా కూడా. మరి నీకు పాట పాడాలి, అసలు పాట రాయాలి అని పాటల పైన ఇంట్రెస్ట్, సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మన ఈ నాకున్న కల్చర్లో అక్కడున్న వాతావరణంలో ఊర్లో పాటలు విని మొదటి నుంచి, అంటే మా కుటుంబ పరంగా మా పెద్దనాన్న కొడుకులు వాళ్ళు, మా అన్నలు వాళ్ళు ఇదివరకు పాడుతుండేది, వాళ్ళతో పాటుగా నాకు అది అలవాటు అయిపోయింది. ఎవరిదన్నా మీ అన్నలు పాడతారు అని చెప్పినావు, మీ పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు అందరు పాడతారు అంటున్నావు. మరి వాళ్ళ పాటలు ఎప్పుడైనా ఇవన్నీ అరే నేను కూడా ఇట్లా రాస్తే బాగుండు, ఇట్లా పాడితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది మేడం. మా అమ్మ పాడితే వచ్చింది. మీ అమ్మ పాడితే వచ్చింది? మీ అమ్మ కూడా పాటలు పాడుతుంది అన్నమాట? పాడుతుంది. రాస్తుందా? లేదు. ఊర్లో పాటలు అంటే అందరూ పాడుకునే పాటలు ఆమె పాడుతుంది. మీ అమ్మ నీకు నేర్పించిన పాట ఏదైనా ఉందా? మా అమ్మ నాకు నేర్పించిన పాట అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారెవయంగా, అత్తామామలు సారెవయంగా తవ్వేడు తవ్వేడు తాని పూలు తల్లిదండ్రులు సారెవయంగా, తల్లిదండ్రులు సారెవయంగా అడ్డెడు అడ్డెడు అరరే అడ్డెడు అడ్డెడు ఆహా అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారెవయంగా, అత్తామామలు సారెవయంగా తవ్వేడు తవ్వేడు తాని పూలు తల్లిదండ్రులు సారెవయంగా, తల్లిదండ్రులు సారెవయంగా ఎసో ఎసో యశోదా నమేనా మరుదలా ఏలు బట్టి పొలు తిరుగుదామా
నాయి మరుదలా అడ్డెడు అడ్డెడు అరరరే అడ్డెడు అడ్డెడు ఆహా అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయంగా అత్తా మామలు సారెవయంగా. వచ్చిన కాడికెళ్ళి మరదలు మరదలు అని పాట పాడుతున్నావు. ఏంది ఇంత పెళ్లి చేసుకున్నావు? చేసుకున్నా మేడం. చేసుకున్నావా? ఎవరిని మీ మరదలేనా? మరదలే చేసుకున్నా. అది సంగతి. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అది ఇది ఇంకో సంగతి. ఇది అన్ని విషయాలు అన్నమాట ఇట్లా బయటికి. లవ్ మ్యారేజ్ మరదలనే చేసుకున్నావు, అందుకే అన్ని మరదల పాటలు ఆడుతున్నావు అనమాట. మరి మీ మరదల కోసం ఏదైనా పాట రాసినావా? రాసాను మేడం. రాసినావా? ఏదో కొంచెం వినిపివా? బొల బోల ఓల ఓల ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య ఒల ఓల 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 ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల జంపాల వల్లో ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధువాల వల్లో ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల జంపాల వల్లో ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేలా వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేలా ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల జంపాల వల్లో ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో. అవును, ఈ పాటకే కదా వచ్చేసింది వస్తావా వస్తావా. ఇన్నిసార్లు అడిగితే ఏం చేస్తుంది పాపము. అవును, ఇంతగా మా పేరు మధుబాలనేనా? అది సంగతి. నేను ఇంకా మామూలుగా కళాకారులు పాటల మంజుల అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు, గట్ట రాసినా ఏమో అనుకున్నా. కానీ మధుబాలని. మధుబాల గారు నమస్తే. మరి మధుబాల గారు మీకోసం ఏదైనా పాట రాసిన పాడడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? నేను పాడిన పాటలే నాకు అప్పు చెప్పింది ఇది నా పాట అని. ఏ పాట అప్పు చెప్పింది? బావా ఓ బావా నా బంగారు బావా ఇంటి కసలు రావేలా కంటికి నిదుర రాదేలా గుర్తుంది. అంత అదేంది నీ పాట నీకే గుర్తుకులేదా? పోయినాక అయితే కదా అందుకని మర్చిపోయింది. మరి అందరూ చాలా మంది నేను గుర్తుపట్టేటోళ్ళే కానీ గుర్తుపట్టని వాళ్ళే కానీ మామూలుగా నీ పాటలు తెలిసిన వాళ్ళు నిన్ను ఏ పాట పాడమంటారు బాగా? సెల్ ఫోన్ సాంగ్. సెల్ ఫోన్ సాంగా? సెల్ ఫోన్ సాంగ్. సెల్ ఫోన్ పైన అయ్యయ్యో నా అయ్యా అయ్యో కౌరయ్య కొనియవే నాకు సెల్లు ఫోను అది లేకుంటే కాలేజీ కొనేవోను. అయ్యయ్యో నా అయ్యా అయ్యో కౌరయ్య కొనియవే నాకు సెల్లు ఫోను అది లేకుంటే కాలేజీ కొనేవోను. ఓరోరి సీను నా కొడుక సీను అద్దద్దురా వారి సెల్లు ఫోను దాని పాడుగాను సెల్లుతోటి పరేషను. ఓరోరి సీను నా కొడుక సీను అద్దద్దురా వారి సెల్లు ఫోను దాని పాడుగాను సెల్లుతోని పరేషను. సెల్లు గొనిత్తేనే చెప్పినట్టు ఇంటనయ్యా సెల్లు గొనిత్తేనే చెప్పినట్టు ఇంటనయ్యా లేకుంటే నీళ్ళు లేని బాయిల పడి సత్తనయ్యా. అయ్యయ్యో నా అయ్యా అయ్యో కౌరయ్య కొనియవే నాకు సెల్లు ఫోను అది లేకుంటే కాలేజీ కొనేవోను. మా సోపతి పవీనుగానికి అల్లయ్య 10వ తరగతిలో ఫోను కొనిచ్చిండు. వారి ఆ ఫోను చెయ్యబట్టే అని చదువు సంకనాకి సన్నాసి అయ్యిండు. మా దోస్తుగాడు మల్లేషుగానికి అల్లయ్య మస్కట్ నుంచి మంచి కెమెరా సెల్లు పంపిండు. ఆ ఫోను బట్టి పోరగాళ్ళ ఫోటోలు తీస్తా అంటే మళ్ళీ కానీ దొరకబట్టి పొల్లు పొల్లు చేసిండ్రు. అవన్నీ ముచ్చట్లు నాకు చెప్పకే అయ్యా సెల్లు కొనియకుంటే లొల్లి లొల్లి చేస్తానయ్యా. అయ్యయ్యో నా అయ్యా అయ్యో కౌరయ్య కొనియవే నాకు సెల్లు ఫోను అది లేకుంటే కాలేజీ కొనేవోను. ఈ పాట నువ్వే రాసినావా? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్వే మనకి ఇట్లనే చేసినావా? సెల్ ఫోన్ ఇప్పిస్తావా లేదా అని ఇంట్లో చూస్తాం కదా అట్లా చేసినావు? చేసినావా? అది ఎంత మంచిగా ఒప్పుకుంటున్నాడు. మరి ఇట్లా సెల్ ఫోన్ పైన పాటలు రాసినట్టు ఇంకా దేనిపైన అంటే వాస్తవాలు చూసి ఇది దీనిపైన రాస్తే బాగుంటుంది కదా అని అట్లా రాసినావా? ఇంకా వరిగింజ మీద రాసిన మేడం. వరిగింజ మీద రాసినావా? గింజ మీద కూడా పాట రాయొచ్చు. వరిగింజ నీ కడుపు సల్లగుండా అమ్మ ఒరిగింజ నీ మనసు ఎండికొండ. ఒరిగింజ నీ కడుపు సల్లగుండా అమ్మ ఒరిగింజ నీ మనసు ఎండికొండ. అమ్మెనక అమ్మవైనావో వరిగింజ మా బతుకుల్లో మెతుకువైనావో వరిగింజ. ఊర్లో రైతులు పంటలు పండించుకుంటారు. కన్న బిడ్డల నిన్ను సాదుకున్న రైతు సావుకారింటికి సాగనంపుతూ ఉంటే
అమ్ముతారు కదా. కన్న బిడ్డల నిన్ను సాదుకున్న రైతు సావుకారింటికి సాగనంపుతూ ఉంటే పుట్టినింటి నిడిసి అత్తింటి కొయినట్టు, పుట్టినింటి నిడిసి అత్తింటి కొయినట్టు, అవి సంచులు. పుట్టినింటి నిడిసి అత్తింటి కొయినట్టు గోనె సంచుల సాటు గొల్లు మంటావేమో ఒరిగింజని కడుపు సల్లగుండ, అమ్మ ఒరిగింజని మనసు ఎండికొండ. బలిసి నోళ్లకు నీవు బిర్యానీ వైతవు, బడుగు జీవులకేమో పెరుగన్నమైతవు. హై క్లాసు వాళ్లకు హార్లిక్స్ వైతవు, గరీబు గాళ్లకు గంజి పువ్వైతవు. ఒరిగింజని కడుపు సల్లగుండ, అమ్మ ఒరిగింజని మనసు ఎండికొండ. ఎంతో మంచిగా రాసినావు, ఎంతో మంచిగా రాసినావు. వరి గింజ మీద అసలు ఎట్లా వస్తుంది నీకు ఈ ఆలోచన? నాకు జర చెప్పు. నేను ఈ వరి గింజ మీద అన్ని పాటలు విన్నాను కానీ వరి గింజ మీద ఎవరు రాయలేదు కదా, ఎందుకో స్పెషల్గా ఉంది అనిపించి. అవునా? మరి ఇట్లా ఇంకేదైనా స్పెషల్గా రాసినావు అంటే వీళ్ళు దీనిపైన రాయలేదు, ఎవరు రాయలేదు, దీనిపైన రాస్తే బాగుంటుంది అన్నట్టు ఇంకేదైనా వచ్చినాయి అట్లాంటి ఆలోచనలు? అందరు రాశారు, ఎవరు కొనాలి రాశారు. నేను కూడా అంటే ఇప్పుడు ఉన్న ఈ బంధాలు అనేటి ఎట్లా పోతున్నాయి అనేది, అంటే ఇంతకుముందు అక్క అన్న తమ్ముడు చెల్లి అనేది చాలా ఆప్యాయత ఉండేది, ఇప్పటికీ ఉన్నాయి, కాకుంటే అది కొంత కనుమరుగవుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఆ సందర్భంలో. అయితే ఆ రిలేషన్ గురించి అందాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకనుండు. అందాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకనుండు. కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు. అందాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకనుండు. ఆస్తి పాస్తులే దప్ప అమ్మ నాన్నల మరిచే అన్నదమ్ములు పుట్టుకొస్తున్నారు. కన్నవారికి కడుపు కోత వెట్టి కడకు మెడలు వట్టి గెంటి వేస్తున్నారు. 10 నెలలు కడుపులో మూసిన అమ్మ పురిటి బాధలు ఎన్నో ఓర్చినా కన్న ప్రేమను మరిచిపోతున్నారు. అమ్మ కడుపునే కాళ్ళతో తంతున్నారు. అందాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. ఎంతో మంచి పాట, ఎంతో మంచి పాట. ఎన్ని ఆలోచనలు వస్తే ఇలాంటి పాట రాస్తావు. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్లల్ని వద్దనుకునేటోళ్ళు ఉన్నారా? ఉండొద్దు. చూస్తారు కదా, నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరు పైకి రావాలంటే మీరు కూడా ఆడపిల్లల్ని మంచి పైకి తీసుకురావాలి, అంతే కదా. అదనమాట. మళ్ళీ మీకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్, బాగా మెచ్చుకున్నది, మీరు మర్చిపోలేనిది? రేలా రేలార్ అని ఒక ఆల్బమ్ చేశాము. ఆల్బమ్ పేరా అది? ఆల్బమ్ పేరు. దాంట్లో ఈ పాట మంచి ప్రజాదరణ పొందిన పాట. నగిరే నాగారి నాగవో లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి జరాగే నారాణి నాగవో లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి పిలువంగా ఓతవేందే ఓ లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి సుగుణ సుందారి నాగవో లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి. మోజువడి నీ మీద రోజు ఎంబట తిరిగి చెప్పులరిగే గాని నీ మనసు గరుగదేమి చెప్పులరిగే గాని. మోజువడి నీ మీద రోజు ఎంబట తిరిగిన చెప్పులరిగే గాని నీ మనసు గరుగదేమి చెప్పులరిగే గాని. రోజా పువ్వు ఓ పిల్ల రోజా పువ్వు చేతికిత్తే రోడ్డు మీద ఇసిరెత్తివి గట్లెందుకే నువ్వు నా మీద లేదలవ్వు గట్లెందుకే నువ్వు ఓ పిల్ల. నువ్వు అవునంటే రెచ్చిపోతావో లాలి గుమ్మాడి నా లాలి ముద్దుల గుమ్మాడి. నువ్వు కాదంటే చచ్చిపోతావో లాలి గుమ్మాడి నా లాలి ముద్దుల గుమ్మాడి. అబ్బా ఏం రాస్తావు పాట. మరి ఇట్లా నువ్వు కాలేజ్కి పోయినప్పుడు ఎవరు వెనకాలన్నా ఇట్లానే పడి మన పాట పాడినావా? ఎట్లాగో 7వ తరగతి నుంచే పాటలు రాసి అలవాటు ఉంది. ఏం కాదులేదు చెప్పు, ఏం అనుకోదు. కాలేజ్ అన్నాక కామన్ ఉంటుంది కదా. కాలేజ్ అన్నాక కామన్ ఎంత వేళ చెప్తుండే. విన్నారు కదా, ఇంట్లో ఉంది కదా మీ వైఫ్, అది చూస్తుంటది అన్ని షేర్ చేసుకుంటాను తనతో, తనకు తెలుసా అన్ని. మరి ఇప్పుడు ఇంటర్లో నువ్వు ఓరెన్కాల్ పడ్డావు, అసలు ఏ పాట పాడినావు? అది కూడా రాశాను కూడా. అది కూడా ఏదో ఒక పాట పాడు. కాలేజీ కన్న పిల్లరన్నో అబ్బబ్బ కన్ను గట్టి పిలిసిందిరా
పోరి విలిసెనని పోసుగొట్టుకుంటా పోతే జేబు ఖాళీ చేసిందిరా కాలేజీ కన్న పిల్లరన్నో అబ్బబ్బ కన్ను కొట్టి పిలిసిందిరా పోరి విలిసెనని పోసుగొట్టుకుంటా పోతే జేబు ఖాళీ చేసిందిరా దాని మాటలు నమ్మి నేను మోసపోతిరా తమ్మి నా మెడలో గొలుసును అమ్మి దానితో జలసా చేతిరా తమ్మి నా ఉన్న పైసలు ఉడవికి దేవదాసును చేసి రోడ్డు పాలు చేసిందిరో. ఆహాహా ఏం రాసినావు అది మళ్ళీ నీ ఎక్స్పీరియన్స్లకి వెళ్ళి ఉట్టింది అదనమాట. అందుకే రంగులు ఎత్తు చొప్పులు చూసి పడిపోవద్దు, అది సంగతి. మరి నీకు మీ అమ్మనే కానీ మీ నాన్ననే కానీ చాలా సంతోషపడిపోయి నువ్వు ఏ పాట పాడిన తర్వాత చాలా సంతోషపడిపోయి కళ్ళలో నీళ్ళు వచ్చేసి అట్లాంటివి ఏమన్నా అయినాయా? ఎప్పుడు ఏ పాట అప్పుడు? అంటే ఇప్పుడు అనాథ పిల్లల గురించి ఒక పాట రాశాను. అది రాసి పాడినప్పుడు ఏదో ఒకసారి పాడతారా? ఏ తల్లి కన్నదో ఈ సంటి బిడ్డను ఏ తల్లి కన్నదో ఏ తల్లి కన్నదో ఈ ఎండి కొండను ఏ తల్లి కన్నదో ఏ తల్లి కన్నదో ఏ దిక్కులేని ఏకాకిని చేసి వెళ్ళిపోయిందో ఏ తల్లి కన్నదో ఏ తల్లి కన్నదో ఈ సంటి బిడ్డను ఏ తల్లి కన్నదో పుట్టి పుట్టంగానే బట్టలల్లో జుట్టి పరికి కంపల్లోన వారేసినాదు తుమ్మ ముల్లే అమ్మ పొత్తిల్లా ఏనో తుమ్మేద సప్పుల్లే జోలా పాట అయ్యేనో సెత్తకుండే సుట్టమాయనో సేరదీసి సాదుకునేనో ఏ తల్లి కన్నాదో ఏ తల్లి కన్నాదో ఈ సంటి బిడ్డను ఏ తల్లి కన్నాదో. బాబా నిజంగా ఎంత మంచి పాట. మరి ఇంకా నువ్వు సినిమాలలో పాటలు పాడడం అట్లాంటివి ఏమైనా ప్రయత్నిస్తున్నావా? లేకుంటే నీకు ఏదైనా ఛాన్స్ వచ్చిందా? ఛాన్స్ అంటే ఇంతవరకు ఏం రాలేదు మేడం, ప్రయత్నాలు చేస్తున్నా. మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, సినిమా పాటలు చేస్తున్నా. మరి మీరు ఇంకేదన్నా సినిమాకి పాట రాయాలంటే ఒకవేళ ఇప్పుడు మీరు పాడిన ఫోక్ సాంగే కానీ లేకపోతే అర్థం ఉన్న సాంగ్ కాకుండా ఏదైనా అర్థం లేనిది కూడా రాయమంటారు వాళ్ళు? రాస్తావా? ఏది ఎట్లా రాస్తావు ఒకసారి జర ఆలోచించుకుని నాకు ఈ వేళ ఏదోలా ఉందిలా అని ఊహలో తెన్నెల జజ్జడి వానల ఓ కల మెదిలే మనసులో శ్వాస సరిగమ పలుకుతోంది ఆశ నిన్ను ఆరాధిస్తోంది చెలి చెలి అని కలవర పడుతోంది ఈ వేళ ఏదోలా. ఏం పాడినో ఇట్లా అడు కూడా ఆలస్యం పాడతారే ఉన్నాడు. అమ్మమ్మమ్మ నువ్వు ఇట్లా పాటలకు కూడా ప్రిపేర్ అయిపోయినావు ఆల్రెడీ. అది ఇంకా ఈ పాట విన్న తర్వాత ఎవరు ఇయ్యరు చెప్పు నీకు ఛాన్స్. చూసేటోళ్ళ పక్క డైరెక్టర్లు అల్లీలు ఉంటారు, పక్క నీకు ఇస్తారు, వస్తుంది పక్క. నువ్వు ఒక సినిమాలో అయితే వాడుతావు. మరి ఇంకా నువ్వు చాలా పాటలు రాసినావు కదా, నువ్వు రాసిన పాటలలో నీకు నచ్చిన పాట ఏది బాగా? అదేంటి నవ్వుతావు? నచ్చిన పాట కుటుంబంలో భార్య భర్తలు ఉంటది, భార్య పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అది మెల్లగెందుకు చెప్తున్నావు? సరే చెప్పు. ఉంటది ఆ సిచ్యువేషన్లో ఒక పాట. దండమో దండమే పెళ్ళామా నా గండాన ఉడితివాయే పెళ్ళామా నిన్ను పెళ్ళి చేసుకొని పెళ్ళామా నేను నిండా మునిగితి కాదే పెళ్ళామా దండమో దండమే పెళ్ళామా నా గండాన ఉడితివాయే పెళ్ళామా నిన్ను పెళ్ళి చేసుకొని పెళ్ళామా నేను నిండా మునిగితి కాదే పెళ్ళామా. అంటే భర్త పాడుతున్నప్పుడు భార్య ఊకోదు కదా. నీలేకిడి సావుగాను ఓ మొగడా నువ్వు నాకెట్లా దొరికినావో నా మొగడా నీలేకిడి సావుగాను ఓ మొగడా నువ్వు నాకెట్లా దొరికినావో మొగడా అర్ధరాత్రి దాకా సీరియల్లు చూసి పొద్దెక్కేదాకా వండి ఫోజులు కొడతావెందే 1,00,000 రూపాయలు నీకిచ్చి లగ్గము చెప్పినట్టింటవానే చేసుకుంటీ కాదా లచ్చ తెచ్చినావా నీ పెళ్ళామా బిచ్చగాని లెక్క చూస్తావాయే పెళ్ళామా కట్నం అడిగినప్పుడు ఓ మొగడా ఈ కష్టము తెలవలేదా నా మొగడా దండమో దండమే పెళ్ళామా నా గండాన ఉడితివాయే పెళ్ళామా నిన్ను పెళ్ళి చేసుకొని పెళ్ళామా నేను నిండా మునిగితి కాదే పెళ్ళామా. పెళ్లి చేసుకునే ముందు ఒక తీరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో తీరా. అంటే కుటుంబంలో సహజంగా మీ ఇంట్లో జరిగింది గిట్ట ఏమైనా రాసినవా? అందరి కుటుంబాల్లో కూడా కొంతలో కొంతైనా ఉంటది.
మరి నువ్వు ఇంత పాటల్లో తెలియకుండానే కొంచెం కామెడీ అన్నీ వేసి కల్పిస్తున్నావు కదా, అట్లా ఇంకేదన్నా ప్యారడీ పాటలు అట్లాంటివి ఏమన్నా? అట్లా అంటే ఇట్లా ఫోక్లో ఇదే ఈ కుటుంబ సన్నివేశాలలో చేసిన పాటలు ఇవన్నీ. అయితే సరే, మరి కుటుంబ సన్నివేశాలని కాకుండా ఏ పాట అయినా పర్లే, మంచి కామెడీగా, మంచి అందరు కడుపు నిండా నవ్వుకోవాలి, మళ్ళా మళ్ళా నేను గుర్తు తెచ్చుకోవాలి. ఓ దమ్మేసి వద్దాం రారా తమ్మి, ఓ రమ్మును చెరొక్క దమ్మే కొట్టి గుమ్ముగా దమ్ రారో. దమ్ అంటే ఆ దమ్ కదా, పెగ్గు. ఓహో, ఇవి కూడా నాకు తెలియదు, సంబంధం లేదా? నువ్వు రమ్మంటే వస్తాగా నూరన్నా, నమ్మదాగిచ్చి పైసలు అడిగితే దుమ్మే దులుపుతా అన్నా. అంటే నిన్నెవడు అడగడు నన్నెవడు అడగర్రా మనం అంటే అల్చల్. నన్ను పైసలు అడిగే దమ్ము ఎవనికుంది వారి, అడిగినోని బొక్కలు ఇరిసి కడతావా అని గోరి. మొన్న నేను నీతో నస్తే దాగి పిత్తివన్నా, నమ్మ నాకు దాగిచ్చినాక తన్ని పిత్తివన్నా. ఏ తమాష కన్నా దంతున్ రాని సప్పుడు ఎయ్యలవారి, నా పండ్లన్నీ ఇరిగిన కళ్ళప్పగించి కప్పోలే జుత్తివే అన్న. నీ పండ్లు మాత్రమే ఇరిగను గాని మరి నీకేమైందే చెప్పాలనా? నా పై అంటూ దడిసెర వారి, ఓ దమ్మేసి వద్దాం రారా తమ్మి. పాడు పాడు పాడు, అంతేనా? అబ్బా అబ్బాబ్బా, ఏం పాడినావు! ఇత కామెడీ పాటలు కూడా బాగా రాస్తాను అంట. దేవుడి పాటలు, కామెడీ పాటలు, మంచి అర్థం ఉన్న పాటలు. అరే ఎన్ని రాసినావు! ఇట్లానే నువ్వు పాటలు రాస్తా ఉండు, ఎన్ని పాటలైనా కూడా అలసిపోకు. మరి దీన్నే కెరియర్లో తీసుకున్నాను, మంచి పైకి రా, మంచి సినిమాలలో మంచి మంచి ఛాన్సులు వస్తాయి, మంచి ఇట్లనే పాటలు రాస్తుండు, పాడుతుండు. మరి మీ ఆవిడ కూడా నేర్పిస్తుండు పాటలు, ఇద్దరు కలిసి వాడుకోవచ్చు తర్వాత, సరేనా? మరి నీకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరి నీ కెరియర్కి ఆల్ ది బెస్ట్. మరి అది చూసిరు కదా, మంచి మంచి పాటలు ఆడిండు, మస్తు నవ్వుపిచ్చిండు. మరి ఇంకేందబ్బా, మీరు ఖుష్, మేము ఖుష్, అంతే. ఇక పోదాం ఇక ఎలాంటికి.